మన ప్రభువైన యేసు క్రీస్తు వారు అందరికీ ప్రభువు. ఆయన అందరికీ దేవుడు. అందుకనే సిలువలో ఆయన చిందించిన రక్తము, ఆయన పెట్టిన ప్రాణము, ప్రియ సహోదరుడా సహోదరి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కొరకు, కుల మత ప్రాంత భాషలు తేడా లేకుండా, ఏ ఒక్క వ్యత్యాసము లేకుండా దేవుడు అందరికీ ప్రభువే ఉన్నాడు. అందరూ ఆయన పిల్లలే. మనందరము ఆయన చేత సృష్టించబడిన వారము, నిర్మించబడిన వారము. అందుకే దేవుడు లోకమంతటికీ కూడా ఒక మాట చెప్తున్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. మీ జీవిత భారము, పాప భారము, లోకములో ఎన్నో సమస్యలతోటి మీరు ఎంతో భారముతో మీ జీవితాన్ని జీవించుచున్నారు. అయితే నా వైపు చూడుడి, నా యొద్దకు రండి, నేను మీకు రక్షణ ఇచ్చేదను, మీ పాప భారమును తొలగించేదను, కష్ట దుఃఖ బాధల యొక్క సమస్యలన్నిటినీ తీసివేసి మీ జీవితాన్ని సంతోషముగా ఆనందముగా చేసేదనని ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని పిలుచుచున్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఇంకా ఆలస్యము చేసి నీ జీవితాన్ని దుఃఖములోనికి నెట్టుకొనకుండా ఈరోజే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభు యొద్దకు రమ్ము, ప్రభుతో కలిసి జీవించుము. నీ జీవితంలో శాంతి సమాధానాలు, ఆనందము, సంతోషము, మన మరణము తర్వాత మనకు నిత్య జీవమున్నదని ప్రభువారు జ్ఞాపకం చేయుచున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.